కాకినాడ జిల్లాలో చౌక బియ్యం దందాపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ను ప్రభుత్వం బలోపేతం చేసింది. సిట్లో మరికొంతమంది పోలీసులను చేర్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, సిట్లో ఎంతమంది సభ్యులను ప్రభుత్వం చేర్చింది? అధికారులు ఎవరు? కాకినాడలో చూసి కనుక గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున చౌక బియ్యాన్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు దందా చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున అక్రమ సంపాదన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనన్నిపైన కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేస్తుంది. గతంలో వినీత్ బిజ్రాల్ను నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయగా తదుపరి ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో సిట్ ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేస్తూ గతంలో సిట్ ను నియామకం చేసింది. ప్రస్తుతం ఆ సిట్ ను ఏదైతే ఉందో ఆ సిట్ ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. ఆ సిట్ ను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో సవ్వే కొద్దీ మరిన్ని పెద్ద ఎత్తున విషయాలు బయటికి వస్తున్నాయి. పలు డిపార్ట్మెంట్లు పలువురు వ్యక్తులు కూడా ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో వీటిని మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం సిబ్బందిని కూడా సరిపడా అవసరమని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీంతో మొత్తం 10 మంది సిట్ లో సభ్యులుగా అదనంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ విచారణ అధికారిగా ఆకే రవికృష్ణ అనే కొనసాగనున్నారు. ఆయన నేతృత్వంలో మొత్తం 10 మంది సిబ్బందిని సిట్ లో జత చేయడం జరిగింది. సిట్ సభ్యులుగా విశాఖ సౌత్ డిఎస్పీ వై శ్రీనివాసరావును నియామకం చేశారు. అదేవిధంగా రాజమండ్రి సిఐడి ఆర్ఓబి వెంకటేశ్వరరావును కూడా సిట్ లో అధికారిగా నియమించడం జరిగింది. అదేవిధంగా సిట్ సభ్యులుగా ఒక ఎస్ఐని, అలాగే 9 హెడ్ కానిస్టేబుల్, అలాగే 3 కానిస్టేబుల్ కూడా నియమించారు. మొత్తం దర్యాప్తునకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే చాలా వేగంగా దర్యాప్తు పూర్తి అయ్యేందుకు గాను ఈ అదనంగా ఈ సభ్యులను నియమించినట్టుగా ప్రభుత్వం తెలియజేసింది. మొత్తం బియ్యం అక్రమ రవాణా అలాగే సంబంధిత నేరాలపై ఏర్పాటు చేసినటువంటి ఈ సిట్ మొత్తం కూడా వీలైనంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం వేగంగా దర్యాప్తు చేసి ఎవరైతే ఈ దందా చేశారో పెద్ద ఎత్తున పేదల బియ్యాన్ని కొల్లగొట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి తద్వారా పేదలకు లబ్ధి చేకూరకుండా అక్రమంగా దోచుకున్నారో వారందరినీ కూడా కటకటాల వెనక్కి మళ్లించేలా పంపేలా ఈ మేరకు సిట్ను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఈ సిట్ వీళ్ళకి త్వరగా ఎంక్వైరీ పూర్తి చేసి బాధ్యులను గుర్తించి తగిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తంగా సిట్ ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సిట్ లో అదనంగా పోలీసులను జత చేయడం అలాగే పటిష్ట చేసి చేయడం వల్ల ఈ దర్యాప్తు త్వరలోనే కొలికి వస్తుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు.